అసెంబ్లీకి మీ హయాంలో విజిబిలిటీ తీసుకొచ్చిన మీరు ఇప్పుడున్న అసెంబ్లీ స్పీకర్లకు ఇచ్చే సూచన ఏమంటారు? ఇప్పుడున్న అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతున్నాయంటారు? స్పీకర్ల యొక్క ప్రవర్తన ఎలా ఉందని మీరు భావిస్తున్నారు? వెల్, ఒక్కొక్క వాతావరణం బట్టి ఆ రోజున్న సభాపతి వారు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అయితే నేను ఇప్పుడున్న సభాపతికి సూచన చేసేంత పెద్ద మనిషిని కాదు, కానీ నా అభిప్రాయం ఏంటంటే సభాపతుల సమావేశం ప్రతి సంవత్సరం జరుగుతుంటుంది. దాన్ని ఏమంటారంటే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్. అంటే దేశంలో ఉన్న స్పీకర్లందరూ కూడా సమావేశం అవుతారు. అటువంటి సమావేశాలు ఎక్కువ జరిగి ఆ సమావేశంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణం, యాంటీ డిఫెక్షన్ కానీ లేకుంటే సభ్యులకు ఎంత సమయం ఇవ్వాలని కానీ దానిపై ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సభాపతి ఎంత న్యాయం చేసే ప్రయత్నం చేసినా ఆరోపణలు మాత్రం తప్పవు. ఒక సభ్యుడు అరగంట మాట్లాడినా నాకు సమయం ఇవ్వలేరంటారు, ఒక సభ్యుడు 2 నిమిషాలు మాట్లాడినా నాకు సమయం ఇవ్వలేరంటారు. కాబట్టి అటువంటి ఆరోపణలు సభాపతులు ఎదుర్కొంటూనే ఉంటారు. కానీ మారుతున్న వాతావరణంలో ప్రజలు కోరుకుంటున్న ఆకాంక్షలు, వారి అభిప్రాయాలకు అనుకూలంగా సభ వ్యవహరించాలి. అరే, నేను ఇవాళ ఆశించాను సభలో ఇది జరుగుతుందని, జరిగింది అనే సంతృప్తి బయటున్న జనాలకు కలగాలంటే సభాపతులు దానికి అనుకూలంగా ఆ వాతావరణం క్రియేట్ చేయాలంటే వారికి కావలసిన హక్కులు, వారికి రావాల్సిన బాధ్యతలు, వారికి రావాల్సిన ప్రొసీజర్సు అదంతా కూడా స్పష్టతతో రావాలంటే ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ మీటింగ్ మీరు సంవత్సరానికి ఒకసారి పెట్టియండి. దాంట్లో సభాపతులు మీరు దాన్ని చర్చించండి. ఎందుకంటే అన్నిటికంటే తక్కువ ప్రాధాన్యత ఉన్న వ్యవస్థ శాసనసభ, లెజిస్లేచర్. అంటే జ్యుడిషియర్ని చూస్తే, ఎగ్జిక్యూటివ్ని చూస్తే, లెజిస్లేచర్ని చూస్తే, ప్రెస్ను చూస్తే, ప్రెస్ వాళ్ళు వస్తే మీకు ఫుల్ ప్రాధాన్యత ఇస్తాం, జ్యుడిషియరీ వస్తే వారికి ప్రాధాన్యత ఇస్తాం, ఎగ్జిక్యూటివ్ ముఖ్యమంత్రి గారు వచ్చారంటే అందరం లేచి సెలవుడు కొడతాం. కానీ లెజిస్లేచర్కి మాత్రం ఆ ప్రాధాన్యత లేదు. అలాగే లెజిస్లేచరే ఈ 3 వ్యవస్థలకు మార్గాలు చూపిస్తారు, అంటే చట్టాల ద్వారా. కాబట్టి ఈ లెజిస్లేచర్ రియలిజం, లెజిస్లేచర్కి ఉన్న అధికారాలు, మీరు ఎక్కువ అధికారాలు కాదు, మీకు ఉన్న అధికారాలను ఉపయోగించుకోండి. ఆ ఉపయోగించుకునడానికి మార్గాల కొరకు మీరు ఈ సభాపతుల సమావేశాలు ఏర్పాటు చేపిస్తే చివరికి ప్రజలకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై విశ్వాసం పెరిగే విధంగా ఉంటుంది. దానివలన పార్లమెంటు శాసనసభల కంటే ముఖ్యంగా గ్రామ సభలు కూడా చక్కగా జరపడానికి అవకాశాలు ఉంటాయి. గ్రామ సభలు కూడా ఇవాళ పార్లమెంట్ని చూసి పార్లమెంట్ ఎట్లయితుంది, అసెంబ్లీ ఎలా అవుతుందని గ్రామ సభలో కూడా అల్లర్లకే పరిమితం అవుతున్నాయి. అలా కాకుండా చక్కగా ఈ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇది చర్చనే కాదు, ఎందుకంటే ఈరోజు బాగా వేగంగా డెవలప్ అవుతున్న దేశం రాష్ట్రం మనది. నిన్నటి వరకు బడ్జెట్ ఇంత ఉండేది, ఇప్పుడు ఒక రాష్ట్ర బడ్జెటే 1,50,000 కోట్లు అయిపోయాది. 1,50,000 కోట్ల పెట్టుబడి ఒక సంవత్సరంలో ఒక రాష్ట్రంలో పెట్టాలంటే ప్రజల అవసరాలు కూడా గ్రామంలో ముందు ఒక స్కూల్ రూమ్ కట్టిస్తే సరిపోతుంది అనేవాళ్ళు. ఇప్పుడు స్కూల్ రూమ్ కాదు, నా ఇంటికి బాత్రూమ్ అని అడుగుతున్నారు. బాత్రూమ్ నుంచి మొదలు పెడితే మీకు అనేకమైన కోరికలు ప్రజల్లో పెరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నిటిని కూడా సభలో వినిపించడానికి వాతావరణం ఉంటే దాని ద్వారా పాలసీస్ ఇవాల్వ్ అవుతాయి ప్రభుత్వానికి. ఆ పాలసీస్ అనేటివి ఇవాల్వ్ కావడానికి ఇది బాగుంటుంది. రెండోది ముఖ్యమైన అంశం, ప్రజల్లో కూడా ఎక్కువ అవగాహన లేని అంశం ఏంటంటే ఈ శాసనసభ సంఘాలు, లెజిస్లేటివ్ కమిటీస్. అసెంబ్లీ నడవని సమయంలో కూడా ఈ లెజిస్లేటివ్ కమిటీస్ చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తాయి. కానీ నాకు బాధ ఏంటంటే ఈరోజు ఉన్న కమిటీసు ఎంతైతే శ్రద్ధ చూపించాలనో, ఎంతైతే టైం ఇవ్వాలనో దాంట్లో మాత్రం అంత సంతృప్తిగా లేదు. కాబట్టి సభాపతులు కూడా దీనిపై వారి దృష్టిని పెట్టి ఈ సభా సంఘాలు కూడా బలంగా పనిచేయడానికి ఆదేశాలు ఇస్తే అది చివరికి ప్రజలకు ఉపయోగపడుతుంది, ప్రభుత్వానికి కూడా ఒక కన్నువిప్పులాగా ఉంటుంది అనేది నా ఒపీనియన్. హాయ్, దిస్ ఇస్ సురేష్ రెడ్డి, ఫార్మర్ స్పీకర్. Please watch my interview with Nagaraj Garu on High Dreams, which will be coming up shortly. He's thrown a lot of insight into my personality and it's very exciting. Please watch it.